హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఇప్పుడు మనం కోంపల్లిలో ఉన్న అంకుర హాస్పిటల్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ స్పెషాలిటీలో ఉన్నాము. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ శాలిని గారు, పీడియాట్రిస్ట్ అండ్ అలాగే ఐసీయూ స్పెషలిస్ట్ ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజుల్లో చిన్నపిల్లల సమస్యలు అనేవి సీజన్ని బట్టి పెరుగుతూనే ఉంటాయి మేడం. సో నార్మల్గా ఏంటంటే చాలామంది చిన్నపిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే వాళ్ళకి ప్రాపర్గా అంత ట్రీట్మెంట్ అందదు. అప్పటి వరకు ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు సార్ట్అవుట్ చేద్దామని టెంపరవరీగా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి పేరెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఏం అడ్వైస్ చేస్తామంటే నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. బికాస్ ఒక పీడియాట్రిక్ హాస్పిటల్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటే అంతవరకు వెళ్ళినప్పుడు పేషెంట్ ఎలాగుంటాడో వి డోంట్ నో. సో ఇన్ అన్ ఎమర్జెన్సీ యూ హ్యావ్ టు ఆల్వేస్ విజిట్ ద నియరెస్ట్ హాస్పిటల్. బట్ అంటే ఎమర్జెన్సీస్ కానప్పుడు సింపుల్ థింగ్స్ లైక్ అలాగ ఉన్నప్పుడు దెన్ ఐ వుడ్ రికమెండ్ పేరెంట్స్ టు డెఫినెట్లీ సీ అ పీడియాట్రిషియన్ ఓన్లీ. సో అంటే ఇప్పుడు పీడియాట్రిషియన్ని కలవాలి అంటే అంత ఇంపార్టెంట్ ఏముంటుందంట? ఎలాంటి డిసీజెస్ కానీ, సో ఎలాంటి పరిస్థితుల్లో పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయాలంటారు? అంటే యూజువలీ చెప్తూ ఉంటాము చిల్డ్రన్ ఆర్ నాట్ స్మాల్ అడల్ట్స్ అని. సో అందుకే ఈ స్పెషలైజ్డ్ పీడియాట్రిక్స్ కోర్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది. బికాస్ ఇన్ ద పాస్ట్ ద ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ది స్పెషాలిటీ వాజ్ నాట్ దేర్. అడల్ట్ మెడిసిన్ చూసేవాళ్ళు. బట్ దెన్ దే రియలైజ్ దట్ చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులు పెద్దవాళ్ళ జబ్బుల్లాగా కాదు. ఇట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ ఉండే ఫిజియాలజీ కానీ అంతా కూడా మారిపోతుంది. సో అందుకే డెఫినెట్గా దే హ్యావ్ టు సీ అ పీడియాట్రిషియన్. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా ఈ మధ్య కాలంలో ఎలాంటి డిసీజెస్ పిల్లల్లో ఎక్కువగా చూస్తున్నారు? సో అంటే మీరు ఎలాంటి కేసెస్ చూసారు? సో నేను యూజువల్లీ అన్ ఐసీయూ స్పెషలిస్ట్. సో నా దగ్గరికి వచ్చే పిల్లలు యూజువల్లీ చాలా ప్రాణాపాయమైన పరిస్థితిలోనే వస్తూ ఉంటారు. ఇన్ అన్ ఎమర్జెన్సీ దే కమ్ అండ్ దే ఆర్ యూజువల్లీ బ్యాట్లింగ్ విత్ లైఫ్ అండ్ డెత్. సో నేను ఇంటెన్సివిస్ట్ కాబట్టి నేను యూజువల్లీ అలాంటి పేషెంట్స్ని చూస్తూ ఉంటాను. అండ్ కమింగ్ టు కామన్ డిసీజెస్, ఇప్పుడు మనకి జూన్, జూలై, సెప్టెంబర్ దిస్ ఇస్ ద పీక్ సీజన్ ఫర్ ఆల్ పీడియాట్రిక్ ఇల్నెసెస్. సో దానికి మనకి కామన్గా వచ్చే జబ్బులు ఈ సీజన్లో వచ్చేసి డెంగీ, మలేరియా, బికాజ్ వర్షాలు పడుతున్నాయి, దోమలు పెరుగుతున్నాయి. ఆల్ ఏటిపికల్ డిసీజెస్ లైక్ లెప్టోస్పైరా, బ్రూసెల్లా, ఇవన్నీ కూడా రకరకాల డిసీజెస్ అన్నమాట. అది కాకుండా వైరల్ నిమోనియాస్, వైరల్ బ్యాక్టీరియల్ అంటే లంగ్స్కి ఎఫెక్ట్ అయిన ఇల్నెసెస్ కూడా మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అగైన్ బికాస్ ఆఫ్ ఈటింగ్ ఫుడ్ లైక్ టైఫాయిడ్, అలాంటివి కూడా మనం కామన్గా చూస్తాం. టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంట్రైటిస్ అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్, అవన్నీ కూడా ఈ సీజన్కి చాలా కామన్. సో పెద్దవాళ్ళలో అంటే నిజంగానే మోషన్స్ కానీ, కోల్డ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక 1-2 డేస్ వెయిట్ చేసి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం అలా జరుగుతుంది. సో పిల్లల్లో ఏంటంటే మార్నింగ్ వచ్చిన ఈవినింగ్ వరకు ఒక్కొక్కసారి చాలా సివియర్గా సిక్ అయిపోతుంటారు. ఇలా సిమ్టమ్స్ అన్ని ఎలా గుర్తుపట్టాలంటారు మేడం? అంటే దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ యు ఆస్క్డ్. బికాస్ పెద్దవాళ్ళలో వీ హ్యావ్ మోర్ ఇమ్యూనిటీ పవర్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టామినా. సో ఏదొచ్చినా తట్టుకోగలిగే శక్తి కొంచెం బెటర్ ఉంటుంది. కానీ చిన్నపిల్లలు అలా కాదు. ఆల్ ద మోర్ ఎస్పెషల్లీ ఇన్ఫెంట్స్ లైక్ ఈవెన్ లెస్ దాన్ 1 year పిల్లలకి అసలు అంత కూడా మనం అంటే ఇల్నెస్ అంత కూడా టైం ఇవ్వదు. సో మార్నింగ్ మోషన్స్ అది ఏమైనా స్టార్ట్ అయినా కూడా వాట్ వీ వుడ్ సజెస్ట్ ఈస్ టు సీ ఎర్లీగా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎర్లీగా మెడిసిన్స్ అవి తీసుకుంటే సిమ్టమ్స్ కెన్ బి కంట్రోల్డ్. అదే లేట్గా ప్రెజెంట్ అయితే అప్పటికే పేషెంట్ చాలా సివియర్ అయిపోయి సిక్ అయిపోయి ఐసీయూ రిక్వైర్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎర్లీగా వస్తే సింపుల్ మెడిసిన్స్తోనే ఇంట్లోనే మనం ట్రీట్మెంట్ ఇప్పించుకోవచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ లక్షణాలు అంటే లైక్ అంటే ఎలాగ గుర్తించాలంటారు? సో దిస్ ఈస్ అగైన్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెడ్ ఫ్లాగ్ సైన్స్ వీ షుడ్ నో. ఎవ్రీ పేరెంట్ షుడ్ నో అ కపుల్ ఆఫ్ రెడ్ ఫ్లాగ్ సైన్స్. సో మనము సిస్టమ్ వైజ్ మనం డివైడ్ చేసుకుందాం సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ హెడ్ టు టో ఇఫ్ వీ గో, ఫస్ట్ బ్రెయిన్, మనకి హెడ్లో ఉన్నది బ్రెయిన్. సో బ్రెయిన్కి అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతున్న సిమ్టమ్స్ ఏంటంటే బేబీ చాలా మత్తుగా ఉండడం, లేవలేకపోవడం, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఏ ఇల్నెస్ వచ్చినా కూడా యాక్టివ్గా కాన్షియస్గా ఉండకుండా చాలా డల్గా డ్రౌజీగా ఉండడం, ఆర్ ఫిట్స్ అనుకోకుండా ఫిట్స్ రావడం. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద డేంజర్ సైన్స్. అండ్ మరీ చిన్న పిల్లల్లో మాడ ఉంటుంది. సో మాడ కొంచెం ఉబ్బెత్తుగా ఉండడము, టైట్గా ఉండడం, బల్జ్గా ఉండడం, దిస్ ఈస్ అ వెరీ డేంజర్ సైన్ అనమాట. సో దీస్ ఆర్ ద న్యూరలాజికల్ సిమ్టమ్స్ విత్ విచ్ దే షుడ్ సీక్ అటెన్షన్ ఇమ్మీడియట్లీ.
కమింగ్ టు రెస్పిరేటరీ, మనం నిమిషానికి ఇన్నిసార్లు మనం బ్రీత్ తీసుకుంటాం, బట్ బియాండ్ దట్ అంటే చాలా ర్యాపిడ్ అండ్ ఫాస్ట్ బ్రీదింగ్ ఆర్ చెస్ట్ ఇన్డ్రాయింగ్ అంటాం, అంటే చాలా డిఫికల్టీగా బ్రీత్ చేయడం, మన పొట్ట చెస్ట్ అంతా లోపలికి పైకి అట్లాగా వెళ్తున్నట్టు కనిపించడం. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ చెస్ట్ ఇన్డ్రాయింగ్ ఆర్ రిసెషన్స్. ఫేస్ బ్లూగా బ్లాక్గా అయిపోవడం అంటే ఆక్సిజన్ టైం సరిగ్గా అందట్లేదన్నమాట. ఆర్ మేకింగ్ అబ్నార్మల్ నాయిసెస్, పిల్లి కూతలు లాంటి సౌండ్స్ రావడం, లేకపోతే స్ట్రైడర్ ఇక్కడ గొంతుకు నుంచి అబ్నార్మల్ సౌండ్స్, బ్రీత్ చేస్తున్నప్పుడు ఇలాంటి అబ్నార్మల్ సౌండ్స్ వచ్చినా కూడా దీస్ ఆర్ ఆల్ డేంజర్ సైన్స్. దే నీడ్ టు సీక్ ఎన్ అటెన్షన్ ఇమీడియట్లీ. అదర్ థింగ్ ఈజ్ చైల్డ్ ఈజ్ నాట్ ఈటింగ్ వెల్, చైల్డ్ ఈజ్ నాట్ డ్రింకింగ్ వాటర్ ప్రాపర్లీ, ఆర్ యూరిన్ అవుట్పుట్ అస్సలు లేదు. యూరిన్ అవుట్పుట్ బాగా తగ్గిపోయింది అంటే ఇట్ మీన్స్ దట్ కిడ్నీస్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఆర్ ర్యాషెస్, ఒళ్ళంతా ర్యాషెస్ రావడము, స్కిన్స్ ఎక్కడంటే అక్కడ స్కిన్ నల్లగా అయిపోవడం, స్కిన్ చర్మం ఊడిపోవడము, ఆర్ వెరీ హై ఫీవర్ నాట్ రెస్పాండింగ్, అంటే 1 day అయింది 2 days అయింది స్టిల్ ఫీవర్ ఈజ్ వెరీ హై, నాట్ రెస్పాండింగ్, then you have to seek immediate attention. These are the general red flag signs. ఓకే. సో ఇవన్నీ కూడా పేరెంట్స్ దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పీడియాట్రిషియన్ని వెంటనే they have to see a pediatrician immediately. ఓకే. సో ఇప్పుడు నార్మల్‌గా ఏంటంటే చాలా మందిలో ఆల్మోస్ట్ అవేర్‌నెస్ వచ్చింది. చిన్న పిల్లల్లో ఏం ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ చెయ్యాలి అని. సో కొంతమంది పేరెంట్స్‌లో ఏ డాక్టర్‌కి చూపిస్తే ఏముందిలే అని అనుకుంటూ ఉంటారు. సో అసలు నార్మల్‌గా ఎందుకు అసలు పీడియాట్రిషియన్నే కలవాలి? మెయిన్ రీజన్స్ ఏంటండి? మెయిన్ రీజన్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, సో పిల్లల్లో వచ్చే జబ్బులు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్స్. ఓకే, అండ్ ఆల్సో పిల్లలు అంత టైం ఇవ్వరు మనకి, పెద్దవాళ్ళు ఇచ్చినంత టైం ఇవ్వరు. పిల్లల్లోని ఎవ్రీథింగ్ ఈజ్ క్యాల్కులేటెడ్ యాజ్ పర్ ద వెయిట్ అండ్ యాజ్ పర్ ద ఏజ్. సో పీడియాట్రిషియన్స్ వీ డీల్ విత్ చిల్డ్రన్ ఎనీవేర్ ఫ్రమ్ 0 or 1 day till 18 years. సో మాకు ఇంత వైడ్ రేంజ్ ఉంటుంది. ఓకే, సో అంటే 0 నుంచి 18 ఇయర్స్ వరకు పిల్లలుగానే పీడియాట్రిషియన్. ఇట్ ఈస్ పీడియాట్రిషియన్. సో చాలా మంది అంటే మేము విన్నది అనమాట 10-12 years వస్తే అక్కడ వరకే అని విన్నాం. యూజువల్లీ 10-12 అంటారు, బట్ యాజ్ పర్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, so in India it is till 18 years. Okay, so for example if you go to UK it is I think it is till 16 years, so there's cut off, but in India we see till 18 years. And adolescents are not adults, they are not young adults, they have different set of problems, wala psychology different untundi chala, so it needs to be definitely dealt by a pediatrician only. Okay, and the second answer to your question is we do everything by weight. అడల్ట్స్ లోని ఓకే టైఫాయిడ్ వచ్చింది, ఈ పర్టిక్యులర్ మెడిసిన్ మనం ఇంత 1 tablet పొద్దున 1 tablet ఈవినింగ్, బట్ వీ డోంట్ హ్యావ్ దట్ ఇన్ పీడియాట్రిక్స్. పర్ కేజీ మేము అన్ని క్యాల్కులేట్ చేసుకుని మేము అందుకే సిరప్ ఫార్ములేషన్ టాబ్లెట్, ఓకే హాఫ్ టాబ్లెట్, క్వార్టర్ టాబ్లెట్, ఎవ్రీథింగ్ టాబ్లెట్ నుంచి ఫ్లూయిడ్స్ నుంచి అంతా కూడా ఏజ్ అండ్ వెయిట్ బట్టి మారిపోతుంది. So that is another reason why they should see a pediatrician only, not an adult physician. ఓకే, సో చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మేడం. లైక్ అంటే ఇప్పుడు నార్మల్గా వెళ్తే వెయిట్ చెక్ చేయటం, సో బేబీ ఎలా ఉంది వాళ్ళ హైట్ని బట్టి అదంతా ఏం చూడరు, ఒక డిసీజ్ వచ్చిందా దానికి ట్రీట్మెంట్ అని చూస్తారు. సో పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే మనకి ఇట్లా బేబీ కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ వెయిట్ ఎంత ఉన్నారు, హైట్ని బట్టి వాళ్ళకి మెడిసిన్ అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో కామన్గా కొన్ని చూస్తుంటాం మేడం, ఇప్పుడు ఉన్న జనరేషన్లో పేరెంట్స్ అందరు చాలా మెచ్యూర్ అయ్యారు, పిల్లల్ని బాగా చూసుకోవడం కానీ, సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అని అనొచ్చు, లేదంటే తెలియదు కానీ, సో వాళ్ళకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అలాంటివన్నీ కూడా నేర్పిస్తున్నారు. సో అలాంటివి ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి ఏవి ముట్టుకోవాలి ఏవి ముట్టుకోకూడదు, ఏ వస్తువుని ఎలా ట్రీట్ చేయాలి, సో వేరే పిల్లలతో ఎలా ఉండాలి, సో అంటే వాళ్ళకి తెలియక హర్ట్ చేయటం, లేకపోతే వాళ్ళే హర్ట్ చేసుకోవటం, ఇయర్స్లో నోస్లో ఏదో ఒకటి పెట్టేసుకోవటం, సో వేరే పిల్లల కళ్ళల్లో ఏదో ఒకటి వేసాడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కామన్గా ఇస్తుంటాం. మీ దగ్గర కూడా వస్తుంటాయా? సో వాటికి ఏమన్నా చెప్తారా పేరెంట్స్ మీరు సజెషన్? డెఫినెట్లీ. సో ఇలాంటివి కూడా మేము చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో అంటే చిన్నప్పటి నుంచే పేరెంటింగ్ అంటాం కదా, లైక్ ప్రాపర్ పేరెంటింగ్ తోనే పిల్లలకి మనము నేర్పించాలి అనుకుంటాం. హీస్ అ వెరీ స్మాల్ చైల్డ్, హీ మే నాట్ అండర్స్టాండ్ వాట్ హీ సేయింగ్, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్, దే డూ అండర్స్టాండ్, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో మనం ముందు నుంచే లైక్ వాట్ ఆర్ ద గుడ్ హ్యాబిట్స్ చిల్డ్రన్ షుడ్ ఫాలో,
వాట్ ఆర్ ద బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ హ్యాబిట్స్, అది ఏది చేయకూడదు, లేదు నాన్న ఇది వాళ్ళకి నొప్పి వస్తుంది కదా, నొప్పి వస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్, నువ్వు నొప్పి వస్తే నువ్వు ఏడుస్తావు కదా అని వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే. అండ్ సమ్ అదర్ థింగ్స్ లైక్ సమ్టైమ్స్ మనం ఏది చెప్పినా దే ఆర్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, టాడ్లర్ ఏజ్ గ్రూప్. సో వాట్ ఎవర్ we tell them to do, I mean, and whatever we ask them not to do, they will do that. అంటే ఒక ఏజ్లోనే అలా కొంచెం రిబెల్ యాటిట్యూడ్ అది ఉంటుంది. సో 100% వీ కెనాట్ ప్రివెంట్, బట్ అట్లీస్ట్ బై గుడ్ పేరెంటింగ్ వీ కెన్ ప్రివెంట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ టు సమ్ ఎక్స్టెంట్. సో మేడం, ఇప్పుడు చాలా మంది ఏంటంటే పెద్దవాళ్ళలో తలనొప్పి వచ్చినా, కోల్డ్ వచ్చినా, ఇట్లా అవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకుంటారు. సో చిన్నపిల్లల్లో కూడా కొంతమంది అలా చేస్తూ ఉంటారు. సో అట్లా చేసే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అన్నది చాలా కామన్ అయిపోయింది ఇండియాలో, బికాస్ రెగ్యులేషన్స్ అండ్ ఆల్ ఆర్ నాట్ వెరీ స్ట్రిక్ట్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్. సో అలాగైతే డెఫినెట్లీ చేయకూడదు, బికాజ్ సో మెనీ టైమ్స్ అంటే కొన్ని మెడిసిన్స్ కొంత ఏజ్ కొంత ఏజ్ తర్వాతనే లైసెన్స్డ్ ఉంటాయి, అంతకన్నా తక్కువ దే నాట్ సపోజ్ టు గివ్. బట్ ద మెడికల్ షాప్ ఫెలో మే నాట్ నో ఆల్ దిస్. సో కామన్ ఎగ్జాంపుల్ మీరు కరెక్ట్గా చెప్పారు, దిస్ కోల్డ్ మెడిసిన్. ఓకే, సో కోల్డ్ మెడిసిన్ వచ్చేసి 3 years కన్నా తక్కువ వాళ్ళకి ఇవ్వకూడదు. ఇట్ ఈస్ నాట్ టు బి గివెన్. కామన్గా సెట్రిజిన్స్ కానీ, సిపిఎం, ఎవిల్, సెట్రిజిన్లు, లెవోసెట్లు అవన్నీ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. బట్ ఐ మీన్ ఈవెన్ ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ ఇన్ ద ఫార్మసీ. But actually, as per FDA, this is not recommended, not licensed to use in children less than 3 years of age. But it is freely available. But ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బికాస్ వీ కెనాట్ గివ్ దిస్ మెడిసిన్, వాట్ ఆర్ ద ఆల్టర్నేట్ థింగ్స్ యూ కెన్ డూ టు ట్రీట్ కోల్డ్, అండ్ వాట్ ఆర్ ద సేఫ్ మెడిసిన్స్ రాయడం జరుగుతుంది. సో చాలాసార్లు చాలా రిస్కీ సిచ్యువేషన్లో కూడా పిల్లలు వస్తూ ఉంటారు మనకి, ఇది వాడేసామో తెలీదు అని. సో అందుకే డెఫినెట్లీ ఓటీసీ షుడ్ బి అవాయిడెడ్. అండ్ అలాగే ఇప్పుడు నార్మల్గా మన ఇండియాలో చెప్పారు 0 నుంచి 18 years వరకు వాళ్ళని చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తారని. సో కొంతమందికి ఈ గవర్నమెంట్ ద్వారా కానివ్వండి, సో వేరే మీడియా ద్వారా కానివ్వండి, సో ఏం వ్యాక్సిన్స్ ఉంటాయి ఇట్లాంటివన్నీ తెలుసుకుంటున్నారు. సో ఇంకా ఇప్పుడు ఏమన్నా ఇంపార్టెంట్ వచ్చాయా, పిల్లలకి ఏమి వేయించాలి? యా, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అగైన్. బికాజ్ గవర్నమెంట్ మనకి ఇప్పుడు చాలా వ్యాక్సిన్స్ కవర్ చేస్తుంది. ఓకే, అండ్ ఎర్లియర్ ఇఫ్ యూ సీ మేబీ సమ్ 15 years బ్యాక్ ఇన్ని వ్యాక్సిన్స్ కూడా వర్ నాట్ అవైలబుల్ ఇన్ గవర్నమెంట్ సెంటర్. బట్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే ఆర్ ట్రయింగ్ టు యాడ్ మోర్ అండ్ మోర్ వ్యాక్సిన్స్. మాకు ఒక ఐఏపి అంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ ప్రకారం ఒక వ్యాక్సిన్ స్కెడ్యూల్ ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ టు ఫాలో ఆల్ ద వ్యాక్సిన్స్ ఫర్ చిల్డ్రన్. గవర్నమెంట్లో ఇచ్చేవి మాక్సిమం వ్యాక్సిన్స్ దే ఆర్ కవరింగ్, బట్ సమ్ వ్యాక్సిన్స్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్. సో వాట్ వీ అడ్వైజ్ ఇస్ పేరెంట్స్, if you are getting your children vaccinated at government center, please do it. But దాంతో పాటు కొన్ని అడిషనల్ వ్యాక్సిన్స్ which government is not covering, please get it done from your pediatrician. So I'll give you simple examples, and these are very important also, like typhoid, okay, so chicken pox, and common influenza vaccine, hepatitis A vaccine. So these vaccines currently are not covered by the government, కానీ చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ వ్యాక్సిన్స్, ఇలాంటి వ్యాక్సిన్స్ అని పీడియాట్రిషియన్కి వెళ్ళి మీరు వ్యాక్సిన్ కార్డ్ చూపిస్తే ఏ వ్యాక్సిన్ అయితే ఇవ్వలేదో దే విల్ బి ఏబుల్ టు గివ్ దోస్. సో అంటే ఏ ఏజ్ లోపల తీసుకోవాలి మేడం? ఎవ్రీ వ్యాక్సిన్ హ్యాస్ అ డిఫరెంట్ స్కెడ్యూల్. సో యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ 6 monthsకి ఇవ్వచ్చు, బట్ 6 monthsకి ఎవరైనా మిస్ అయితే యూ కెన్ ఆల్సో గివ్ ఇట్ లేటర్. సో మీరు వ్యాక్సిన్, అందుకే వ్యాక్సిన్ కార్డ్ తీసుకుని వెళ్తే చెక్ చేసుకుని అన్ని ఇచ్చారా లేదా చూసుకుని ఒక ప్లాన్ రాసి యాజ్ పర్ దట్ వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కొంచెం టీనేజ్ వాళ్ళలో కూడా క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ అవన్నీ వస్తున్నాయి, అవి నిజమేనా మేడం? యా, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. థ్యాంక్స్ అగైన్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. So we have HPV vaccine, ante human papilloma virus vaccine. So this vaccine mainly was marketed as preventing cervical cancer vaccine. And ఇది యూజువల్లీ 9 to 14 years ఏజ్ పిల్లల్లోని మనం ఇస్తే బెస్ట్ ఎఫికసీ ఉంటుంది, బట్ ఇట్ క్యాన్ బి గివెన్ అప్ టు 45 years of age. సో హెచ్పివి వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్సే కాకుండా వేరే క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేస్తుంది, లైక్ ఇట్ విల్ ప్రివెంట్ పీనైల్ క్యాన్సర్. సో అందుకే అబ్బాయిల్లో కూడా ఇవ్వాలి దిస్ వ్యాక్సిన్. సో ఇట్ ప్రివెంట్స్ పీనైల్ క్యాన్సర్స్, ఇట్ ప్రివెంట్స్ ఏనల్ క్యాన్సర్ అండ్ ఆల్సో ఓరల్ క్యాన్సర్స్. సో అందుకే అబ్బాయిలు అమ్మాయిలు బోత్ ఆఫ్ దెమ్ నీడ్ టు గెట్ దిస్ వ్యాక్సిన్. ఓకే, సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. అండ్ అలాగే ఇప్పుడు చిన్నపిల్లల విషయానికి వస్తే చాలా మందికి ఏంటంటే
ఫిట్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు పేరెంట్స్ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. సో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా పేరెంట్స్ చేయాల్సిన పనులేంటంటే సీపీఆర్ అని కూడా అంటూ ఉంటారు. అసలు కిడ్స్‌కి అది ఎలాంటి టైంలో యూజ్ అవుతుంది? ఎట్లా చేయాలంటారు? ఓకే. సో, ఫస్ట్ మనకి ఫిట్స్ వచ్చిందంటే చిన్నపిల్లల్లో చాలా కామన్‌గా ఫిట్స్ వస్తుంది. ఓకే. హ్మ్. సో, 6 మంత్స్ నుంచి 6 ఇయర్స్ లోపు పిల్లల్లో హై ఫీవర్‌తో ఫిట్స్ వస్తుంది. దానికి మనం ఫెబ్రైల్ సీజర్ అంటాము. అండ్ యూజువల్లీ సమ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఒక్కొక్కసారి ఏం లేకుండా కూడా రావచ్చు. అంటే ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ పేరెంట్స్ అమ్మకి కానీ, నాన్నకి కానీ చిన్నప్పుడు ఇట్లా ఫీవర్‌లో ఫిట్స్ రావడం కానీ, అంకల్స్, కజిన్స్ అట్లా. లేకుండా కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. సో, హై ఫీవర్‌లో ఫిట్స్ వచ్చిందంటే ఫిట్స్ యాక్టివ్‌గా ఫిట్స్ వస్తుంది అన్నప్పుడు చాలా సార్లు చాలా పనులు చేస్తూ ఉంటారు. సమ్ క్రేజీ థింగ్స్ విచ్ షుడ్ బి అవాయిడెడ్. లైక్ తాళము గుత్తి ఆర్ సంథింగ్ ఐరన్ పీపుల్ విల్ లీవ్ ద చైల్డ్ అండ్ దే విల్ రన్ టు గెట్ ద కీస్. అలా హ్మ్. కాదు. నెవర్ లీవ్ ద చైల్డ్. బీ విత్ ద చైల్డ్. అండ్ నోట్లో వేలు పెట్టడం బికాజ్ అది కొరికేస్తూ ఉంటారు కదా! సో, హ్మ్. నోట్లో వేలు పెట్టడము హ్మ్. అలాంటివన్నీ చేయకూడదు. సో, ఫస్ట్ ఇట్లా సుపైన్‌గా ఉంటే హ్మ్. పిల్లాడు ఇలా పడిపోయి ఉంటే వన్ సైడ్‌కి తిప్పాలి. హ్మ్. మనము లెఫ్ట్ లాటరల్ అంటాం కదా! ఇలాగ హుహు. ఒక సైడ్‌కి తిప్పితే ఏమవుతుంది యూజువల్లీ ఫిట్స్ వచ్చినప్పుడు నోట్లో నురుగు అది వస్తూ ఉంటుంది కాబట్టి, అది గ్రావిటీ వల్ల కిందకి పడిపోతది. హ్మ్. సపోజ్ చైల్డ్ ఇలాగ స్ట్రెయిట్‌గా ఉన్నాడనుకోండి, అదంతా కూడా మింగేస్తాడు. హుహు. ఆ సెక్రీషన్స్ నురగ అన్నీ కూడా లాంటిదంతా నురగ కూడా లాంటివన్నీ కూడా ఊపిరితిత్తుల్లోకి యాస్పిరేట్ అయ్యి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి, అది ఇంకా ఇట్ విల్ బి ఈవెన్ మోర్ రిస్కీ అన్నమాట. సో, ఎప్పుడు ఇట్లా స్ట్రెయిట్‌గా ఉండకుండా ఎప్పుడు మనిషిని పిల్లలే కాదు ఈవెన్ పెద్దవాళ్ళు కూడా సైడ్‌కి తిప్పి పడుకోబెట్టాలి. ఓకే. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ చిన్న పిల్లలు యూజువల్లీ ఇలా ఫిట్స్ వస్తే డాక్టర్స్ ఇంతకుముందు ఇలాగ వచ్చింది అంటే మనం స్ప్రే ఇస్తాము. ఆ స్ప్రే ముక్కులో స్ప్రే చేస్తే అది తగ్గిపోతుంది. అంటే అది ఓకే. ఫిట్స్ అనేది కంట్రోల్ అవుతుంది. చాలా సార్లు పేరెంట్స్ ఏం చేస్తారు ఫిట్ వచ్చింది అని ఇట్లాగ ఎత్తుకుంటారు. హ్మ్. ఎత్తుకోవడం కూడా చేయకూడదు. మెయిన్ హుహు. ఈస్ లైక్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్. యాహ్! చాలా సార్లు ఫిట్స్ అన్నది బై ఇట్సెల్ఫ్ ఇట్ విల్ సబ్సైడ్. సబ్సైడ్ అవ్వకపోతే దెన్ ఎనీవే ఇన్ ఐదర్ కేస్ ఫిట్ సబ్సైడ్ అయినా అవ్వకపోయినా వెంటనే హ్మ్. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి ఎమర్జెన్సీకి తీసుకొని వెళ్ళాలి. హ్మ్. సో, యాహ్! వాళ్ళకి ఎందుకొచ్చింది రీజన్స్ ఒకవేళ నెక్స్ట్ వచ్చిన టైమ్ వస్తే ఏం అహా! చేయాలనేది యాహ్! సో, ఫిట్స్ రావడానికి చాలా కారణాలు. ఇప్పుడు నేను చెప్పింది ఫెబ్రైల్ సీజర్ ఒకటి. బట్ హ్మ్. దాంతో బ్రెయిన్‌కి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఫిట్స్ రావచ్చు. హ్మ్. తలకి దెబ్బ తాకినా ఫిట్స్ రావచ్చు. కపుల్ ఆఫ్ ఎపిలెప్సీ సిండ్రోమ్స్ అంటాం. అంటే మూర్ఛ హ్మ్. రోగం ఉంటది కొంతమందికి. అది ఫస్ట్ టైమ్ పిల్లల్లో బయటపడొచ్చు. హుహు. సో, ఎపిలెప్సీ సిండ్రోమ్సా? ఏంటి రీజన్? అంటే మెటబాలిక్ కాజెస్ చాలా షుగర్ లో అయిపోయినా కూడా ఫిట్స్ రావచ్చు. హ్మ్. ఓకే. సో, కాల్షియం చాలా లో ఉన్నా కూడా ఫిట్స్ రావచ్చు. సో, ఈ ఈ రీజన్ ఏంటి అన్నది కనుక్కోవాలి కదా! సో, ఫిట్స్ తగ్గిపోయింది అని ఇట్స్ నాట్ ది ఎండ్. సో, హ్మ్. ఎందుకొచ్చింది? వి హావ్ టు ఫైండ్ ద రీజన్ ఫ్యూచర్‌లో మళ్ళీ రాకుండా ఉండడానికి. సో, దట్ డెఫినైట్‌లీ దే హావ్ టు సీ అ డాక్టర్. ఓకే. యాహ్! సో, చాలామంది ఏంటంటే చిన్న పిల్లల్లో తెలియక మనకి బయట ఆడుకుంటూ వదిలేస్తాం. టాయ్స్‌లోనే ఏదో ఒకటి తీసుకొని మింగేయటం. లేదంటే స్కూల్‌కెళ్ళిన పిల్లల్లో గూడా యాహ్! రబ్బర్స్ మింగేయటం. నోస్‌లో పెన్సిల్స్ అట్లాంటివన్నీ వాళ్ళు ఇంజెక్ట్ చేసేసుకోవటం. ఇట్లాంటివి చేస్తుంటారు. సో, అలాంటప్పుడు ఆహ్, పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ ఏమన్నా చేయొచ్చా? లేదంటే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ యాహ్! చేయాలంటారా? సో, దిస్ ఈస్ అగైన్ ఇంపార్టెంట్. సో, చోకింగ్ రిస్క్. చోకింగ్ రిస్క్ అన్నది పిల్లల్లో చాలా కామన్. గుండ్రంగా ఉండే పదార్థాలన్నీ కూడా చోకింగ్ రిస్క్ ఉంటుంది. సో, కేర్‌ఫుల్ డోంట్ గివ్ పీనట్స్ అండ్ జీడిపప్పులు అలాంటివన్నీ కూడా అంటే ఫుడ్‌లో. సో, హ్మ్. అవన్నీ అండ్ గ్రేప్స్ కూడా చాలా రౌండ్‌గా ఉంటాయి కాబట్టి చోకింగ్ రిస్క్ ఎక్కువుంటుంది. సో, హౌ టు ప్రివెంట్ దిస్ ఈస్ లైక్ అవాయిడ్ స్మాల్ టాయ్స్ అండ్ ఆల్ వెన్ యూ ఆర్ బయింగ్ టాయ్స్ రీడ్ ద క్యాప్షన్. అండ్ గ్రేప్స్ అవి ఇవ్వాలి అనుకుంటే కట్ ఇంటూ బైట్ హ్మ్. సైజ్ చిన్న పీసెస్. చిన్న చిన్న పీసెస్‌లా కట్ పీసెస్ కింద చేసి కట్ చేసి ఇవ్వాలి. ఏదైనా కూడా ఇట్లాగ చోకింగ్ రిస్క్ అనిపిస్తే చిన్న పీసెస్‌లో కట్ చేసి మనము పిల్లలకి పెడుతూ ఉండాలి. హ్మ్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సమ్‌వన్ ఈస్ చోక్డ్ అంటే ఎలా గుర్తుపడతారు చోకింగ్ హ్మ్. అయింది అని? సో, సడెన్‌లీ చైల్డ్ ఈస్ నాట్ ఏబుల్ టు బ్రీత్. హ్మ్. సడెన్‌గా వాడు శ్వాస తీసుకోవడం తీసుకోలేడు సడెన్‌గా ఆర్ ఏడవలేడు. స్మాల్ హ్మ్. బేబీ అయితే ద బేబీ కెనాట్ క్రై. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం కానీ, అబ్నార్మల్ నాయిసెస్ ఫ్రమ్ ద థ్రోట్ అంటే సమ్ డిఫరెంట్ హ్మ్. సౌండ్స్, వీజింగ్ సౌండ్ రావడము, ఆర్ ద చైల్డ్ ఈస్ టర్నింగ్ బ్లాక్ అండ్ బ్లూ. సో, ఇవన్నీ కూడా మనకి చోక్ అయినట్టు సింప్టమ్స్ అన్నమాట. సో, ఇవి చూస్తే మనం గుర్తుపట్టాలి. చైల్డ్ హుహు. ఈస్ చోక్డ్ అని. చాలా సార్లు ఏదో వాళ్ళ నోట్లో పెట్టుకోవడం చూస్తూ ఉంటారు పేరెంట్స్. హ్మ్. దే విల్ ట్రై టు రిమూవ్ ఇట్ విత్ అ ఫింగర్. హ్మ్. నెవర్ పెర్ఫార్మ్ అ బ్లైండ్ స్వీప్. సీ హ్మ్. పిల్లాడు శ్వాస తీసుకుంటున్నాడు. వాడు ఆఫ్ కోర్స్ హి ఈస్ హావింగ్ సమ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ బట్ హి ఈస్ స్టిల్ ఏబుల్ టు బ్రీత్.
గో టు అ డాక్టర్. బ్లైండ్ స్వీప్ ఇస్తే అది గొంతు ఇక్కడ అడ్డుకున్న పార్టికల్ కెన్ మూవ్ డౌన్, ఇట్ కెన్ గో ఇన్ టు ద మెయిన్ బ్రాంకస్ అండ్ చైల్డ్ కెన్ కంప్లీట్లీ కొలాప్స్. సో నెవర్ పర్ఫార్మ్ అ బ్లైండ్ స్వీప్, ఎందుకంటే ఇక్కడ ఉన్న పార్టికల్ కెన్ గో డౌన్, ఇట్ కెన్ డిస్లాజ్ అండ్ మెయిన్ ఎయిర్వేలో కానీ వెళ్తే a child who was previously breathing okay can suddenly stop breathing and he can collapse. So blind ga guddiga tiyaddu, just go to a nearest doctor, nearest hospital, and under scopy వాళ్ళు visualize చేసి వాళ్ళు తీయడం will be more safer. And what to do if a child is completely stopped breathing, sudden అది ఎక్కడికో మెయిన్ సడన్ గా మనం అన్ఎక్స్పెక్టెడ్ సడన్ గా అది గొంతుకులోకి వెళ్ళిపోయి ఆగిపోయింది అండ్ పర్సన్ has stopped breathing అంటే here comes your CPR అంటే cardiopulmonary resuscitation. Okay, so first దానికి steps ఉంటుంది. What I would suggest is like every person should know how to perform a basic CPR. It is an emergency and that's the only thing which can save life. So parents kuda please get trained, ante training centers avi untayi, so you can, or when you come to a pediatrician or doctor, if you request them, we are more than happy to teach you. Okay, so how to perform a basic BLS అంటే basic life support skills అని అంటాం. సో అలాగా ఎప్పుడైనా శ్వాస తీసుకోవడం ఆపేశాడు చైల్డ్ అంటే you can feel for pulse. If the pulse is also not there, then you have to immediately start chest compressions to keep the child alive. Idokati one of the common choking and death anadi. So you have to perform a CPR, give breaths, and then you have to either you call an ambulance వాళ్ళు వచ్చి they will take over, medical team will take over, or continue CPR and then go to a nearest facility where further the doctors and the medical team can take care of the child further. ఓకే, పిల్లలున్న ప్రతి ఒక్క పేరెంట్ ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అది కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. సో వాళ్ళకి ఎప్పటికైనా అవసరం ఉంటుంది కాబట్టి డాక్టర్ ఆధ్వర్యంలో తెలుసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇంకా ఓన్ గా ఎవరికి వాళ్ళు అట్లా చేయటం కంటే కూడా. సో యూజువల్లీ మాకు మానికెన్స్ ఉంటాయి, వీ హ్యావ్ మానికెన్స్ అండ్ ద బేబీ మానికెన్స్ అండ్ అడల్ట్ మానికెన్స్. దాని మీద వీ ప్రొవైడ్ ట్రైనింగ్. We actually teach them and just చూపిస్తే రాదు, చెయ్యాలి వాళ్ళు. We can't do it on real people. So mannequins ఉంటాయి, వాళ్ళతో నేర్పిస్తారు. అండ్ యూజువల్లీ మాకు NICU నుంచి కానీ PICU నుంచి కానీ డిశ్చార్జ్ అవుతుంటారు పిల్లలు. కొన్ని హై రిస్క్ పిల్లలు ఉంటారు, హై రిస్క్ చిల్డ్రన్. వాళ్ళ పేరెంట్స్ కి కంపల్సరీగా ఈ CPR అనేది ట్రైనింగ్ మేము ప్రొవైడ్ చేసే వాళ్ళకి డిశ్చార్జ్ చేస్తాం. బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఐ మీన్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, ఎవ్రీ పర్సన్ ఇన్ ద వరల్డ్ షుడ్ నో CPR because it is a basic life skill which can either save a person or like kill a person. So it's important. సో డాక్టర్ గారు, సో చిన్న పిల్లల్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, పేరెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో అంటే డిసీజెస్ కానివ్వండి, ఏమన్నా ప్రమాదాలు జరిగే కంటే ముందే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదండి. మీకు కూడా చిన్నపిల్లల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సొంతగా నిర్ణయాలు తీసుకోకుండా సో ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ చేయొచ్చు. లేదంటే మేడం శాలిని గారిని మీరు కన్సల్ట్ చేయాలి అనుకుంటే కోంపల్లిలో ఉంది అంకురా హాస్పిటల్స్, మీరు ఎనీ టైం విజిట్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. నమస్తే.